ఇప్పుడు ఏడవ నామం నాన్న గోపక్షిప్త ఇంద్ర గోప పరిక్షిప్త. ఇక్కడ ఏమన్నాడు? గో పరిక్షిప్త అన్నాడు. ఆ అక్షరాలు తీసుకుని ఏడవ నామం కింద దీన్ని ఉపనామముగా అంటే అమ్మవారి అంతర్గత నామంగా ఏం చెప్తున్నారు? గో అంటే కాంతి, అంటే నామ రూపము అని. గో అంటే కాంతి కనిపిస్తే ఆ కాంతి అనగలిచాం. అంటే సృష్టి ఉంది కాబట్టి, కాంతి ఉంది కాబట్టి వీడు మనిషి, ఇది జంతువు అని చెప్పగలిచాం. ఇప్పట్లో ఏం చెప్తాం? గో అంటే నామరూపము అని అర్థం. కాంతిలోనే నీ నీ రూపం కనిపిస్తుంది, చీకట్లో ఏం కనిపిస్తుంది? అవునా? గో పరిక్షిప్తము అంటే నామరూపాత్మక జగత్తుగా ఉన్న ఉపాస్య దేవి అమ్మవారు అని. ఉపాస్య దేవిగా ఉంది ఆ తల్లి. అంటే నీకు లొంగి ఉన్నది అని. నీ ధ్యాన లొంగి ఉన్నది అంటే ఏదో తక్కువగా కాదమ్మా. నీ భక్తికి అమ్మా, నీ పూజకి అన్నిటికీ ఆమె ఉపాస్య దేవతగా శ్రీచక్ర రూపంలో దేవతలు కోరుకున్నారు కాబట్టి ఆ రూపంలో నీ ఇంట్లో శ్రీచక్ర రూపంలో విగ్రహ రూపాల్లో ఉంది అని. ఉపాస్య దేవత నామ రూపములుగా ఉన్నది అని, కానే నామరూపములుగా ఈ జగత్తుగా ఉన్నది అని. గో పరిక్షిప్త అంటే అది. గో అంటే నామరూపము అని, గో పరిక్షిప్తము అంటే నామరూపాత్మక జగత్తుగా ఉన్న ఉపాస్య దేవి. ఎక్కడైనా వెళ్ళు నువ్వు, పంచభూతములండి. ఒకప్పుడు ఆది మానవులు ఎలా పూజలు చేశారు? ముందు అగ్ని పుడితే అబ్బో అగ్ని అన్నింటినీ దహిస్తుంది, ఇది చాలా గొప్పది, ఇదే దేవుడు అన్నారు. అగ్నిని మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అగ్ని ఆరిపోయింది అంటే ఆరిపోయింది అనుకో, వర్షం ఇంకా అగ్ని కంటే గొప్పదని చెప్పి మళ్ళీ వరుణుడిని ఆరాధించడం మొదలు పెట్టారు ఆది మానవులు. అట్లా ప్రకృతిలో ఏంటంటేనమ్మా నామ రూపాత్మకంగా అమ్మవారు ప్రతి దాంట్లోనూ నిండి ఉన్నది అని. ఇదే ఉపాస్యము. నువ్వు ఉపాస్యాన్ని పట్టుకుని అనుపాస్యంలోకి వెళ్ళగలుస్తావు అని అమ్మా. ఉపాస్య దేవత అంటే ఏమిటి? ఉపాస్యము భక్తి ద్వారా నువ్వు ధ్యానము సంపాదిస్తావు. ధ్యానము ద్వారా నువ్వు సంపాదిస్తావు, యోగము సంపాదిస్తావు. యోగము అంటే కలయిక, అది నేను ఒకటే అని తెలుసుకుంటావు. యోగము అంటే అది. రాజయోగం పట్టింద్రవాడికి అని అంటే నిజము తెలుసుకున్నాడు అని ఏమో. తర్వాత నీకు ఇచ్చేది అమ్మవారు లయము. అదే బహిర్యాగము, అంతర్యాగము, రహుయాగము, మహాయాగము అని. గో పరిక్షిప్త అంటే అది. అందుకే మొదటిగా అమ్మవారు నామ రూపాత్మ జగత్తుని మనం ఆరాధించడం మొదలు పెట్టాం. ప్రతీకలు, విగ్రహములు, రేఖలు, శ్రీచక్రము, ఇట్లా ఒక ప్రతీక పెట్టుకుని మనం ఆ ఉపాస్యాన్ని తెలియకుండా అనుపాస్యము చేయటం అంటే పరవశంలోకి వెళ్ళిపోవటం. సినిమా చూడాలి అని అనుకోవటం ఇగో ఈ భక్తి ఇటువంటిది. సినిమా చూస్తున్నది అనుపాస్యం, బ్లిస్. నువ్వు అనుకున్న దాంట్లోనే ఉన్నావు, అవునా? అదే నువ్వు అయ్యావు కదా, అనుపాస్యం అయ్యావు. ఉపాస్య దేవి అనుపాస్య దేవి అవుతుంది అంటే మూడో కన్ను వరకే నీకు నామ రూపాత్మక జగత్తుగా ఉపాస్యంగా గాయత్రి అమ్మవారుగా ఓం భూర్భువ సువగా త్రిపుటిగా ఆ తల్లి ఉన్నది అని. ఈ రహస్యం ఇక్కడ జీవ రహస్యం తెలుసుకుంటే దైవ రహస్యం తెలుస్తుంది. త్రిపుటి భంగమైంది అంటే అనుపాస్య దేవత అంటే ఏంటంటే మూడో కన్ను పైనంతా కూడా కాంతి లోకములు, అమ్మవారి యొక్క నామ రూపాత్మక జగత్తుకి వేదాంతము ఇవన్నీ చెప్తాం కదా అమ్మా. అన్నిటికీ అతీతంగా ఉన్నది అనుపాస్య దేవి, అదే బిందువు. అనుపాస్య దేవతలోకి నువ్వు వెళ్ళిపోతావు. సో ఉపాస్య దేవిగా ఈమె నిన్ను ఎప్పుడూ కనిపెడుతూ ఉంటుంది, నీ అందుబాటులో ఉంటుంది, నీకు మంచి సంకల్పాలు కలిగిస్తూ ఉంటుంది. మంచి మార్గంలో తమసోమ జ్యోతిర్గమయ నీవు ఇంతో అంతో 10 మంది మంచి కోరుకుంటున్నప్పుడు నీకు అటువంటి మార్గమే, నీకు ఆ వరమే నీకు ఇస్తుంది. అందుకని యద్భావం తద్భవతి. నువ్వు మంచి చేస్తే మంచి నీకు మళ్ళీ ఇన్ రిటర్న్ గా, అదే రిటర్న్ గిఫ్ట్ అంటారు చూడండి. వాడిని తిట్టామనుకో మళ్ళీ ఫోన్ చేసి 10 తిట్లు చెప్తాడు, రిటర్న్ గిఫ్ట్. అంతేగా? లేదా పరిగెత్తుకుంటూ పారిపోతూ వాడు వీళ్ళు తిట్టుకుంటూ పరిగెత్తుతాడు.
వీడి సమక్షంలో తిట్టాడు, ముందు దెబ్బలు తింటాడు. అవునా? ఇది రిటర్న్ గిఫ్ట్ ఏమిటి? అనుపాస్యంలో నుంచే నీకు గిఫ్ట్లు వస్తాయి, రిటర్న్ గిఫ్ట్లు. కింద నువ్వు రావటమే పెద్ద గిఫ్ట్. ఇది ఉపాసి దేవతను చేసుకోవటం. అమ్మ నాకు ఇది ఇచ్చావా తల్లి ఈ జీవితం అని తెలుసుకొని అమ్మవారిని స్మరించుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, పారాయణాలు చేసుకుంటూ అనుపాస్య దేవత దగ్గరికి వెళ్తాం. అక్కడ నీకు అసలైన అనుపాస్యం ఇస్తుంది. గాయత్రి అమ్మవారు సంతోషిస్తుంది. అప్పుడు తన యొక్క మాయను తొలగిస్తుంది. త్రిపుటి భంగం చేయించినప్పుడు ధ్యాతులు తీసేస్తుంది. ఉట్టి జయం పెడుతుంది. నువ్వే అమ్మవారివి, నేనే నువ్వు, నువ్వే నేను పోవే అంటుంది పైకి. మనకు రూపంతో పని లేదు, నామంతో పని లేదు. అవునా? నామరూపాలు ఎంతవరకు? మూడో కన్ను కింద వరకే. మరి నిన్ను ఎలా పిలుస్తారు? ఇక చనిపోయిన తర్వాత ఏముంది? అనుపాస్యము. అక్కడ నీకు నామం ఎందుకమ్మా? అందుకే ఏం చేస్తారు? ఇంకా ఈ జీవితం అయిపోయిందని, అందుకే దీక్షానామాలు ఇస్తారు. అర్థమైందా? సన్యాసోపనిషత్తు అని గురువుగారు చెప్పారు. అందులో ఇంకా చాలా బాగా ఉన్నాయి శ్రీ విద్యలు. అది పునర్జన్మ లాంటిది. తల్లికి కూడా బిడ్డ జన్మ కూడా, ఆమెకు కూడా ఒక జన్మే. పూర్వకాలంలో అంతే కదమ్మా. ఇంత టెక్నాలజీ ఎక్కడుంది? ఆపరేషన్స్ ఇవన్నీ. తల్లి బిడ్డ క్షేమం అంటే అది పెద్ద వరం. అమ్మవారు ఇచ్చిన అనుపాసనలో ఇచ్చిన వరం అన్నమాట. పునర్జన్మ ఇద్దరికి, బిడ్డకి జన్మే, తల్లికి జన్మే. అట్లా ఏంటంటే సృష్టి ఎలా ఉంది అంటే ఉపాస్య దేవి, ఆమె ఉపాస్యంగా ఉంది. ఏ వస్తువు ముట్టుకున్నా ఆవిడ నీకు అమ్మవారే కనిపిస్తుంది. సర్వం శక్తిమయం జగత్తు అన్నాం అంటే ఇప్పుడు మనం కూర్చున్న కుర్చీ కూడా అందులో శక్తి ఉంది కాబట్టి అణువులన్నీ కట్టుకున్నాయి కాబట్టి దాని కుర్చీ అన్నాం. అణువులన్నీ ఊడిపోయినాయి. ప్లాస్టిక్ ముక్క కొంతకాలం తర్వాత ఏమవుతుంది? ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. ఇనప ముక్క కూడా తుప్పు పట్టిందంటే ఏమైంది? పుట్టుకొని ఊడిపోతుంది. ఇదేంటి ఇంత గట్టిగా ఉన్నది కొత్తలో ఇలా అయిపోయింది పిలిచి కిలోల చొప్పున అమ్మేస్తాం. అంతేగా? మరి ఏ వస్తువు ముట్టుకున్నా, ఎవరిని చూసినా వాళ్ళలో ఆత్మ ఉంది. ఎక్కడికి వెళ్తున్నా ఉపాస్య దేవతలో అమ్మవారు అన్ని చోట్ల ఉంది. ఇదేమిటి? నా వ్యవహారంలో కూడా అమ్మవారు ఉంది. ఈ పని కావాలనే నేను వెళ్ళాను. వాడు మంచివాడు కాబట్టి నా పని చేసేసాడు. ఇది అమ్మవారి యొక్క ఉపాస్య దేవతా స్వరూపమే. ఆవిడ నీ యొక్క అంటే లౌకికంలోనూ ఉంది, అలౌకికంలో కూడా తాను సర్వము నిండి ఉన్నది అని ఈ విషయం నువ్వు తెలుసుకుంటే నీకు ఉపాస్య దేవి నుంచి, త్రిపుటి నుంచి నీకు విముక్తి కలుగుతుంది. జీవన్ముక్తి నుంచి నువ్వు దైవలోకం వైపు ప్రయాణం చేస్తావు. అదే నీ యొక్క అసలైన ప్రయాణము. మూడో కన్నా కిందంతా మాయా ప్రయాణము. ఒక లక్ష్యం లేని ప్రయాణం చేసాం మనం. అంతేగా? వాడు పిలుస్తూ పోయాం, వీడు పిలుస్తూ పోయాం. అదో లక్ష్యమా? ఈ రోజంతా వాడితో కబుర్లు చెప్పుకుందాం అని కూర్చున్నావు. అదేమన్నా లక్ష్యమా? మీ ఇద్దరికి ఉపయోగం లేదు, లోకానికి అంతకంటే ఉపయోగం లేదు. ఆ మాటకు వస్తే ఇద్దరం మనం భూమికి భారమే. అవునా? ఏం చేశారు? అన్ని గంటలు మాట్లాడుకుని ఏం చేశారు? పోనీ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకున్నారంటే అది లేదు. లోకాన్ని తర్వాత ఉద్ధరిద్దాం. ముందు నిన్ను ఏమైనా ఉద్ధరించుకున్నావు? ఏం మాట్లాడా? ఏం లేదులేండి, మొన్న వాళ్ళు ప్రయాణాలు ఏదో ఊరికి వెళ్ళారు, ఆ విషయాలు ఎందుకు? ఆ ఊరి విషయాలు నీకు అంత అవసరం? అదేమన్నా శ్రీ విద్య? ఇప్పుడు తెలుసుకోకపోతే లేదా? పక్కవాడి విషయాలే మనకి శ్రీ విద్యగా తీసుకొని వింటాం శ్రద్ధగా. అవన్నీ వంట పట్టించుకుంటాం. అసలైన శ్రీ విద్య పక్కన పడేస్తాం. అవునా? ఇదంతా మీరు చేస్తున్నారని కాదు, అమ్మవారి మహామాయ స్వరూపం. ఉపాస్య దేవతలో అమ్మవారికి ఉపాస్యంలో అంటే పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఇదే చెప్పాలి, తల్లి నీ యొక్క శక్తిని, నీ మాయాని కొద్దిగా తగ్గించు తల్లి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అన్నప్పుడు అమ్మవారు తన యొక్క శక్తిని తగ్గిస్తుంది, మాయా శక్తిని తగ్గిస్తుంది. అప్పుడు కొద్దిగా నీకు ఫెసిలిటేషన్, సౌలభ్యాలు కలుగుతాయి. ఒక గురువు దగ్గరికి వెళ్ళటం, ఒక గుడి దగ్గరికి వెళ్ళటం, ఒక ఉపన్యాసం వినటం, దేవుడి మీద మనసు రావటం. లేదు అంటే నిన్నటిదాకా మనసు వస్తువుల మీద సొంతం చేసుకోవాలని తిరగడం సరిపోయింది. ఇల్లు కట్టుకోవాలి, ఇదే 70 ఏళ్ళకి సరిపోయింది. ఒక ఇల్లు, పెళ్లి, ఈ రెండు. అవునా? అందుకే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని అందుకే అన్నారు. జీవితం పడుతుంది మరి. అర్థమైందా? ₹1,00,000 ఖర్చు పెట్టడం 10 నిమిషాలండి. సంపాదించండి, తెలుస్తుంది. ఇంత తేలికైంది కాదు. శ్రీ విద్య కూడా అంతే.
వినటం వలన, బోధపడటం వలన ఎంత తేలికో దాన్ని ఆచరణలోకి పెట్టడం కూడా అంతే కష్టం. అటువంటి శక్తి ఆదిపరాశక్తి తల్లి నాకు ఉపాసిత రూపంలో నాకు ఆ శక్తిని ఇవాళ నేను మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను. నాకు అటువంటి సౌలభ్యము, అటువంటి అట్మాస్ఫియర్, వాతావరణం నాకు వరంగా ఇవ్వు. నాకేమీ కోరుకోను నేను. నా తపస్సు భంగం గాకుండా, నా పూజ వ్రతం, ఇప్పుడు వ్రతం చేసినా ఫలితం ఉండాలి గదా! అటువంటిది. తప్పదు అనే పనులొచ్చినప్పుడు వ్రతం చెడిపోయినా గూడా ఫలితం మటుకు వచ్చేట్టుగా. సత్యనారాయణ వ్రతం గూడా అంతే. నువ్వు విను, వినకపో కథలు. ప్రసాదం తింటే చాలు. అందుకే సత్యనారాయణ వ్రతం పిలిచినప్పుడు తప్పకుండా పోతాం. అదనమాట. ఇప్పుడు శనివారం అన్నయ్య గారి ఇంట్లో ఉంది, వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి రమ్మన్నాను. ఫోనొచ్చింది. సరే వస్తానన్నాను. 11:30 శనివారం మార్నింగ్. మళ్ళీ నేను సాయంత్రం మరి క్లాస్ ఏంటో మరి చూడాలి ఇప్పుడు. సో, మనం సోమవారమే చెప్పుకోవాల్సొస్తుంది మళ్ళీ క్లాస్. ఈ 3 డేస్ ఈ వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఉంటాయి గదా! అందుకే ఈ 3 డేస్ మీ అందరికీ ఏదో వరలక్ష్మి వ్రతం పండుగ, దసరా పండుగల్లో 3 రోజులు ఇచ్చేద్దాం. సోమవారం నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. ఇంకా మనకి డిస్టర్బెన్స్ ఉండదు. చెప్తాను ఆఖరిలో క్లాస్‌లో. ఇంకా టైం ఉందిగా 10 నిమిషాలు. సో, గో పరిక్షిప్త అంటే గో అంటే నామరూపము అనే అర్థము. గో పరిక్షిప్తము అంటే నామరూపాత్మక జగత్తుగా ఉన్న ఉపాస్య దేవి అమ్మవారు అని అర్థం. అంటే ఈ సృష్టి, ఈ దేహము, పంచేంద్రియాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా ఉపాస్య దేవతలు. అందుకే మనం ఒక్కొక్కరు ఎవరి బుద్ధి కర్మానుసారంగా సూర్యుడు మనకి అందరికీ జీవ ప్రదాత కాబట్టి, జీవాన్ని నిలుపుతున్నాడు కాబట్టి ఆదిత్య హృదయం చేసుకోవటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం. చంద్రుడు గనుక వచ్చాడు అంటే అమ్మవారి యొక్క స్వరూపం చంద్ర కళాధరి అమ్మవారు. హ్మ్. సో, ఆ చంద్రుడిని పౌర్ణమికి సంబంధించిన గురి పౌర్ణమి ఇట్లా ఆ పండుగలు చేసుకోవటం. అలా ఉపాస్యంగా అనేక రూపాల్లో పూజలు అందుకుంటున్న తల్లి ఉపాస్య దేవి అని అర్థం చేసుకోండి అది. నువ్వు చెట్టు చుట్టూ తిరుగు, పుట్టలో పాలు పొయ్యి. అంతా నేనే ఉన్నాను లేరా వెధవా! పాము రూపంలో ఉన్నాను, మరి ఏనుగు రూపంలో ఉన్నాను నీకెందుకు? అవునా? ఈ మాయ తొలగించడానికి కోసమే కృష్ణుడు కూడా అప్పుడప్పుడు ఏంటి వృద్ధ రూపంలో కనిపిస్తాడు. అర్థమైందా? బాలుడు రూపంలో కనిపిస్తాడు. అందంగా కనిపిస్తాడు. వాళ్ళకి ఇవన్నిటికి అతీతం. ఉపాసనలో ఏ రూపంలో అన్నా గురువు అందుకే ఏమన్నారు మనుషులకి అర్థం కాక దైవం మానుష రూపేణ అనేసాం. మనకు అర్థం కాదు కదా! ఎవరోటి దేవుడిలో వచ్చాడండి. అంటే దేవుడు అలా ఉంటాడా? దేవుడులా వచ్చాడు అన్నాం. అయితే అవ్వచ్చేమో. అంతేగా? సాయిబాబా కూడా అలానే వస్తాడు. హ్మ్. సో, వాళ్ళకి ఉపాసమే అనుపాస్యమో ఉపాస్య రూపంలో ఏ రూపంలోనో వస్తుంది. నువ్వెవరు చెప్పడానికి? నీకు చెప్పొస్తానా ఏంటి? నేను ఈ రూపంలో వస్తున్నానని. అవునా? ఓసారి నీ వరలక్ష్మి వ్రతం చక్కగా జరగాలి అంటే ఆ రోజు 9 ముందు మొ ఒ ఒ ముగ్గురు కోసం 3 వాయినాలు ఇద్దాం, ముగ్గురు ముత్తైదువుల్ని పిలుద్దాం అంటే ఎవరు రాకుండా పోతూ ఉంటారు. అయ్యో! అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నానే వాయినం ఇద్దామంటే ఎవరు రావట్లేదు ముత్తైదువులు అని అనుకున్నప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ముత్తైదువులు దిగొచ్చారట. ఎవరు? మన ఈమె మహాతల్లి. ఆ వాళ్ళే దిగారు. ఎవరు? జిల్లేళ్ళమ్మ ముడి. చక్కగా వాయనము తీసుకున్నారు, భోజనము చేశారు, ఆస్వాదించారు, వెళ్ళిపోయారు. చూసారా అమ్మ? ఉపాస్య దేవి అంటే ఇప్పుడు అర్థమైందా? ఎన్నో జరిగాయమ్మా. ఎన్నో మహత్యాలు జరుగుతున్నాయి భూమి మీద. మనం అవన్నీ పట్టించుకోము. మనం పట్టించుకునేవన్నీ పనికిరానివన్నీ పట్టించుకుంటాం. దాని మీద చర్చలు చేస్తాం. అవునా? దాని మీద మీడియా కవరేజ్ అంటారు. దాని మీద మళ్ళీ కొత్తగా మళ్ళీ డిబేట్స్ ఉంటాయి. చర్చలుంటాయి. మళ్ళీ అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, కొట్టుకోవడాలు, అరుచుకోవడాలు, రక్కుకోవడాలు ఇవే. విషయం ఏమిటి అంటే ఏమీ లేదు. పనికిరాని విషయం మీద కొట్టుకోవడం. అదే అమ్మవారు నిజంగా కొన్ని కొన్ని భూమి మీద కొన్ని ఇవి జరుగుతున్నప్పుడు మనం అద్భుతాలు జరుగుతున్నప్పుడు అది నిజంగా మనం అది తెలుసుకున్నాం అనుకో ఎంత ఆశ్చర్యం అండి. అప్పుడు కూడా మనం రియలైజేషన్ కాలేకపోతున్నాం. పలానా వాడికి దేవుడు కనిపించాడు, దేవుడు ఎలా వచ్చాడని చెప్తున్న కథలు కూడా ఉన్నా కూడా మనం పట్టించుకోం. అవునా? పలానా గుడిలో ఏదో పాము వచ్చింది అని జెప్పి, అదేదో వింటాం, వదిలేస్తాం గానీ, పక్కింట్లో ఎవడో వచ్చాడంటే వాడి మీద చర్చలు.
ఎవరండి నిన్న రాత్రి ఎవరో వచ్చారు, 10 మందిని వేసుకొచ్చారు, ఆయన సినిమా యాక్టరా ఎవరు? ఆ విషయాలు మనకి ఎందుకమ్మా ఇవన్నీ? అవునా? ఇవి పెద్ద ఆశ్చర్యంగా మనకి కనిపించవు. అమ్మవారు చేసే ఉపాస్య రూపంలో అమ్మవారు చేసే అద్భుతాలన్నీ మాయ. అది కూడా అమ్మవారి మాయే. మనకి ఇంకా టైం రాలేదని. దేనికైనా అంతే. అన్నం తినాలి అన్నా కూడా ఆ టైం వస్తేనే నీ అన్నం వెళ్తే నీ నోట్లోకి వెళ్తుంది. అంతవరకు వెళ్ళదు. కానీ నీదే. కానీ అదే అని మటుకు చెప్పలేవు. అర్థమైందా? అన్నం ఉంది రేపు. ఎక్కడుందో నీకు తెలీదు. అలా ప్రతి జీవికి కూడా. అర్థమైందా? ఉపాస్య జీవి అంటే అదనమాట. నువ్వు నువ్వు మంచి చేశావో, చెడు చేశావో అనేది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ గుడ్‌నెస్ అండ్ బ్యాడ్‌నెస్ అమ్మవారు విల్ ప్రొవైడ్ యూ యువర్ ఫుడ్. నీ ఫుడ్ అనేది అమ్మవారు చెడ్డవారికి ఇస్తుంది, మంచివారికి ఇస్తుంది. శ్రమ పడిన వాడికి పెడుతుంది అన్నం, శ్రమ పడని వాడికి పెడుతుంది. అదే అమ్మవారి యొక్క అరుణాం కరుణాతరంగి సాక్షి. ఎందుకంటే వాడి జాతకంలో నేను పుట్టించాను కాబట్టి వాడికి అన్నం వాడు పోషించబడాలి. బ్రహ్మానిగా వాడిని పుట్టించినప్పుడు పుట్టించిన వాడు నారు పోయేవాడు నీరు పోయకుండా ఉంటాడు. నారు వేసినవాడు నీరు పోయాడా అండి అన్న. ఆమె ఇక తప్పదు ఆమెకి. నువ్వు పెట్టకపో మీ ఇంటికి వస్తాడు భవతి భిక్షాందేహి అని. ఎల్లవయ్యా చేతులు కాళ్ళు లేవు. పాపం వెళ్ళిపోతాడు. కానీ ఏదో ఒక ఇంట్లో సంకల్ప రూపంలో ఆవిడ నిండుగా పెట్టి పంపిస్తుంది. మనం బయటికి వెళ్తాం అనుకో వాడి చెట్టు కింద అన్ని పదార్థాలు పెట్టుకొని తింటూ ఉంటాడు. అరే వీడే కదా నా ఇంటికి వచ్చాడు ఏమీ లేదన్నాడు. వీడికి ఎన్ని మంచి మంచి పదార్థాలు వచ్చాయి వీడికి. చూసారా? ఇవన్నీ జరుగుతాయమ్మా భూమి మీద. ఇలా మనం ఎప్పుడు అందుకని గమనించడం ఎక్కువ చేయాలి. యూ హావ్ టు అబ్జర్వ్. యూ బీ ఆన్ లుక్కర్. అబ్జర్వ్ ఇట్. గమనించాలి. ఎందుకంటే మామూలు పనికిరాని విషయాలు గమనించమని కాదు. పనికొచ్చేవి ప్రకృతిలో జరుగుతున్నది. అవి గమనించినప్పుడు నీకు తెలిసే విషయం ఏంటంటే అమ్మవారు ఉపాస్య దేవి రూపంలో అందరినీ ఎలా పోషిస్తుందో ఈ ఈ త్రిపుటి లక్షణము గాయత్రి లక్షణం తెలుస్తుంది. అర్థమైందా? ఈ సర్వ లక్ష్మి వరలక్ష్మి అంటే ఏంటి? ఈ సర్వ ప్రకృతి అంతా కూడా అందరిది అని. అందరూ పోషించబడాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. రాజు అయినా శ్మశానానికి రావాలి. బిచ్చగాడైనా వాడి పక్కనే వాడిని కూడా పాతేయండి. అక్కడ అందరూ ఒకటే కదమ్మా. అవునా? తెలుసుకోండి మరి వేదాంతం ఎలా ఉంటుందో. భయంకరంగా ఉంటుంది. శ్మశాన వైరాగ్యం ఎలా ఉంటుంది. అందుకే నీకు అప్పుడు దీని శరీరం తుచ్చముగా కనిపిస్తుంది. అదే దాన్ని అంటారు వైదేహి స్థితి అని. వైదేహి అంటే శరీర స్పృహ. శరీరం మీద నేనే జీవాత్మ, నేనే జీవుణ్ణి, శరీరమే నాది అని అహం అనేది పోతుంది అని చెప్తున్నారు ఇక్కడ. సో గో పరీక్ష క్షిప్త అనేది చెప్పానమ్మా. ఇప్పుడు 8వ నామము 8:30 దాకా చెప్తానమ్మా. ఎందుకంటే 3 days 10 minutes 8, 9 కూడా కంప్లీట్ చేసి 8:30కి విల్ క్లోజ్ ది క్లాస్. స్మర బక్షి ఇంద్రగోప పరిక్షిప్త స్మర బక్షి బా తీసుకున్నాడు, క్షి తీసుకున్నాడు, పరీక్షిలో క్షి తీసుకున్నాడు. ఆ 4 అక్షరాలు కలిపితే స్మర బక్షి అని నామం ఒకటి వచ్చింది. అంటే ఇదొక అమ్మవారి విభూది. ఇదొక పని చేస్తుంది అమ్మవారు. అంత పెద్ద నామంలో ఇన్ని పనులు చేస్తోంది. రామ అనే 2 అక్షరాలు రామరాజ్యాన్ని పరిపాలించేయి, రావణ సంహారము చేసింది. అవునా? ఆయన విభూతులు ఇవన్నీ. పేరు ఒకటే రామ అని. ఆయన చేసే విభూతులు. ఇక్కడ అమ్మవారిలో నామములోనే ఇన్ని విభూతులు ఉన్నాయి. ఈ కృత్యములన్నీ ఈ ఒక్క నామములో ఇలా దాగి ఉన్నాయి అని అవి బయటికి తీసి రత్నములుగా మనకి ఇస్తున్నారు గురువు గారు. అది చెప్తున్నారు. ఇవిరా విభూతులు అమ్మవారివి అని. నామం చదవటం కాదు. స్మరభక్షి అంటే ఇంద్రియముల చేత వచ్చే కోరికలన్నిటినీ, కామములన్నిటినీ దహనం చేయునట్టి సరి అయిన సాధకుని యందు అని అర్థం. సరైన సాధకుడు ఎవరైతే ఉంటారో అమ్మ గురు భక్తి, గురు శుశ్రూష, ఇలా అమ్మవారి భక్తి, అమ్మవారి మీద భక్తి,
ఇలా సరైన మార్గంలో గురువు చెప్పింది. మరి గురు రూపంలోనేగా నీకు చెప్తుంది క్రియాయోగా చేయమని. ఆవిడేం దిగి వచ్చి నీకు చెప్పదు కదా! గురు రూపంలో చెప్తుంది ఇలా చెయ్యమ్మా, అలా చెయ్యి. సో, ఇవి నువ్వు చక్కగా తూచా తప్పకుండా పాటించటం. అమ్మా! ఆంజనేయ స్వామికి ఎవరు చెప్పారు? రాముడే నా గురువు అన్నాడు. అర్థమైందా? ఆ ఒక్క 2 రామాలతో ఆయన ఎంత వాడయ్యాడు? బ్రహ్మే అయ్యాడు. రామ అనే 2 అక్షరాలు పట్టుకొని కాబోయే బ్రహ్మ కాబోతున్నాడు ఆయన. చూసారా? నామములో ఉన్న శక్తి. ఇక్కడ స్మర భక్షి అంటే ఇంద్రియముల చేత ఇంద్రియములతో వచ్చే కోరికలు ఏవైతే ఉంటాయో కామనలు అంటారు. అంటే ఈ కోరికలన్నీ కూడా ఒక స్వీట్ తినటం, ఇవన్నీ ఇంద్రియములుగా చేస్తాయి. ఇవన్నిటిని కూడా దహనము చేసి భక్షిస్తుంది. ఏమా ఆమె స్మరణ చేస్తే ఆమెను తలుచుకుంటే భక్షిస్తుంది అంటే తొలగిస్తుంది. అది సరైన సాధకునిలోనే, అందరిలో కాదు. అంటే అన్యదాశరణం నాశన అమ్మ పాదాలు పట్టుకున్న వాళ్ళలో ఇవి ఆమె భక్షి రూపంలో వచ్చి ఆ కోరికల్ని దహిస్తుంది అని, తీసేస్తుంది అని. అప్పుడు నీ యొక్క ప్రయాణం చాలా సాఫీగా జరుగుతుంది. అంటే భక్తితో కోరుకున్న ప్రయాణం. ఇప్పుడు అర్థమైందా? ఎంత బాగా చెప్పాడు. స్మర భక్షి అంటారు. అక్షి వేరు మళ్ళీ. మీనాక్షి ఇది భక్షణ చేయటం. ఇంద్రతూణము అని 2 తీసుకున్నాడమ్మా. మళ్ళీ 9వ నామం. ఇంద్రతూణము అంటే ఏమే అటు తిరిగితే ఇంద్రుని యొక్క మాయాబాణములు వేసే రాగ స్వరూపాషాఢ్య పంచతన్మాత్ర సాయక. పంచతన్మాత్రాలే ఇంద్ర తునాములో ఉన్నాయి. ఎంత బాగా చెప్పాడు చూడండమ్మా. ఈమె అటు తిరిగితే, సృష్టి వైపు తిరిగితే ఇంద్రుని యొక్క మాయా బాణములు వేసి రాగస్వరూప పాషాఢ్య పంచ తన్మాత్ర సాయక. పంచ తన్మాత్రలే ఇంద్రతూణములో ఉన్నాయి. అందుకే ఏమి ఇంద్రతూణము. అవి ఉంటేనే చెవికి నాదము. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. చెవికి నాదము వినటం, ముక్కుకి సువాసన, నోటికి రుచి మొదలైనవి తెలుస్తాయి. పంచతన్మాత్ర సాయిక. లేకపోతే జ్వరం వస్తే మనకేం తెలుస్తుంది? జ్వరం వచ్చింది 104, ఆవకాయన తింటామా? ఆవకాయ మాకేం వేసుకుని తినాలని అనిపిస్తుంటే తినలేము. అవునా? అది చెప్తున్నాడు. మరి అందరి ఇంద్రియములు అంతే. అందుకే ఇంద్రతూణము అంటే అది. ఇంద్రియాన్ని పర్ఫెక్ట్ కండిషన్ లో, అంటే వాతాపిత్త కఫం బ్యాలెన్స్డ్ గా ఉండటం, సమతుల్యంలో ఉంటేనే ఇది నీకు ఇంద్రతూణము. అమ్మ అనుగ్రహం ఉందిరా బాబు, ఇవాళ అన్నం తిన్నాను అంటావు, రుచిగా ఉంది అని. లేదా చాలా రోజులు ఏంటండి షుగర్ వచ్చింది, స్వీట్ తిని 10 సంవత్సరాలు అయింది అంటే ఆమె రాగస్వరూప తన్మాత్ర సాయక. తన్మాత్ర మూలముగానే మనిషి మాయలో ఉంటాడు. అలా నిన్ను ఇంద్రియముల్లోనే ఉంచేస్తుంది అమ్మవారు. అర్థమైంది కదా? ఎప్పుడు ఇంద్రియంలోనే ఉంటాడు వాడు. ఇంద్రియ లోలుడండి. అంతేగా? ఎప్పుడు ఏమిటి కడుపు కోసం మంచి రుచికరమైన ఫుడ్ తినాలని ఇంద్రియాలని తృప్తిపరచడంలోనే బిజీగా ఉంటాడు వాడు. కానీ అలా పెట్టేస్తుంది మాయలో అమ్మవారు. ఇంద్రతూణము అంటే అదనమాట. ఇవి ఎదిగినంత వరకు మాయలో ఉంటాడు. వాడు మాయలో ఉంచేస్తుంది. ఇప్పుడు డబ్బు ఉంది, రోజు లెక్క పెట్టుకుంటూ ఉండాలి. మంచం మీద కూర్చుంటాడు, రోజు లెక్కెట్టుతూ కూర్చుంటాడు. అంతే కదా? వాడికి అదొక జబ్బు. ఇంద్రియములు అలానే తృప్తి చెందుతుంటాయి. వాడిని ఆ మాయలో ఉంచేస్తుంది. అట్లా మాయలో ఉంటాడు. మహాత్ములు ఇవి ఎరుగరు. అమ్మని తెలుసుకున్న వాళ్ళు ఇవి ఎరగరు. అందుకే సాయిబాబా చేతిలో రాయి రత్నం ఇచ్చిన 2 రాళ్లుగానే చూస్తాడు.
అర్థమైందా? అంతే కదా. వారికి రుచులు తెలియవు. గురువులు ఏముంది ఏది పెడితే అది తింటారు. ఏంటో ఈ ఉప్పు తక్కువైంది అని మళ్ళా మాట్లాడు, కొద్దిగా నెయ్యి నెయ్యి కొద్దిగా బాగా. ఇలా ఉండవు రుచుల మీద, అది ఉండదు. తన్మాత్ర సహాయక రాగ స్వరూప పాషాఢ్య అమ్మవారు ఏం చేసేస్తుంది ఆ మహాత్ముల్లో, అది వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి అతీతులుగా ఉంచుతుంది. లేదు అంటే అందులోనే ఉంచుతుంది. చాలా ఇది అమ్మవారు చేసేది. పదో ఆఖరి నామం నాన్న ఈ నామం గోపాభ. గోపాభ 3 అక్షరాలు. పదవది అంటే గోప్యమైన కాంతి. అంతేగా, గోప్యమైన కాంతే కదమ్మా అమ్మవారు. ఆ మాటకు వస్తే నీ ఆత్మ కూడా కాంతియేగా. నువ్వు చూసావా గోప్యంగా ఉందండి, నువ్వు చూసావా నీ ఆత్మ అంటున్నావు? పుట్టినప్పటి నుంచి ఎప్పుడన్నా చూసావా ఆత్మని? లేదండి. మరి గోప్యంగా ఉందిగా. అవునా? సో దహరాకాశంలో అణుదీపముగా త్రికోణాంతరమైన గదిలో ఉన్నది ఏదో అది గోపాభ. అర్థమైందా? దహర చక్రములో త్రికోణాంతర దీపిగ్గా ఆత్మ ఉన్నదే అదే గోపాభ. అది అనాహత నాదము. అది అనాహతముగా ఉన్నది. మిగతావన్నీ హతము, వినేవి. అది అనాహతం, అందుకే గోప్యము. ఎవరు కొడుతున్నారండి నా గుండెని అంటే మనకే తెలియదు. ఆత్మ కొడుతుందా లేదా మాంసం ముద్దే కొట్టుకుంటుందా? అనాహతం, ఏం తెలియదు, గోప్యం. డాక్టర్స్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఆ గుండె ఎలా కొట్టుకుంటుందో అనేది. అది చూస్తే మీకు ఈ నామం అర్థం అవుతుంది. సర్జరీస్ చూస్తుంటే ఎంత ఆశ్చర్యం అండి. మాంసం మీద లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ ఆ స్క్రీన్ మీద చూడండి. కానీ అది కనిపించని ఏదో ఒకటి దీన్ని కొట్టిస్తోంది. అది గోపాభ. అమ్మవారు అలా ఉంది, త్రికోణాంతర దీపికగా ఉంది అని. ఆ చైతన్యం నీ ఒళ్ళంతా పాకుతోందని, నీ శరీరాన్ని శివముగా ఉంచుతోంది అని. అందుకే హార్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. అందుకే గుండెకి అంత స్థానం. దేవుడే నివసించే శ్రీ నిలయము కాబట్టి హృదయము అన్నారు దాన్ని. అంత పవిత్ర స్థానం అన్నమాట. మన శరీరంలో ఏది పవిత్రము అంటే హృదయ స్థానము, దహర చక్రము, విష్ణు స్థానము. రేపు వరలక్ష్మి కదా, ఇద్దరు మనసు లక్ష్మి, ఆయన శ్రీమన్నారాయణుడు, లక్ష్మీ నారాయణుడు, త్రికోణాంతర దీపిక. సో హృదయమే గొప్పది అని. మన శరీరంలో కూడా అంతే. సో అమ్మవారు అక్కడే వచ్చి కూర్చుంది అని. అది త్రికోణాంతర దీపిక అంటే అది. అది ఏ అనాహత నాదము, అది ఏ అణుదీపము ఏమ్మా, అది ఏ ఆత్మారాముడు, ఇంద్రమాయ, గోప అన్న మూడింటికి దాచునది అని అర్థం. అంటే దాచిపెట్టబడి ఉన్నది రహస్యము, అది తెలుసుకోరా పిచ్చివాడా. ధార చక్రములో శ్రీ విద్య దాచిపెట్టబడి ఉన్నది అని, అమ్మవారు దాగి ఉన్నది అని. అనగా పంచ తన్మాత్రములతో సహా 15 చైతన్య కళలు స్మరతూనాభ అనబడే గుహ్య అవయమునందు వికారములుగా నిక్షిప్తమై ఉన్నవన్నది బహిర్రహస్యము. ఇక్కడ ఏం చెప్తున్నారంటేనమ్మా, అనగా పంచతన్మాత్రములతో సహా 15 చైతన్య కళలు స్మరతూనాభ అనబడే గుహ్య అవయమునందు వికారములుగా నిక్షిప్తమై ఉన్నవన్నది. గురు కృపా హి కేవలం మాతృ